హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్వి రియాక్షన్స్ అండ్ రివ్యూస్. మీరు ఆల్రెడీ తమిళలో చూసే ఈ వీడియో ఓపెన్ చేసి ఉంటారని నాకు మ్యాక్సిమం తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే మన ఓజీ మూవీ రివ్యూతో అయితే వచ్చేసాను. నిన్న నైట్ బెనిఫిట్ షో అయింది. ఆ బెనిఫిట్ షో చూసి ఇప్పుడు మీకు వీడియో వస్తుంది. నిజంగా లిటరలీ మూవీ మాత్రం సూపర్. నిజంగా పవన్ కళ్యాణ్ మూవీ నుంచి ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనే మూవీ వచ్చింది. ఎందుకంటే మన సుజిత్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని తెలుసు మనకి. ఒక ఫ్యాన్ నిజంగా సినిమా తీస్తే ఎలాగుంటుంది, ఆయన్ని ఎలా చూపించగలం, ఆయనకి ఖచ్చితంగా ఒక హిట్ ఇవ్వాలి, ఆయన అంటే కరెక్ట్గా రాసుకొని తీసినట్టు అనిపించింది నాకైతే సినిమా. ఓవరాల్గా అయితే సూపర్గా ఉంది సినిమా. నిజంగా ఫ్యాన్స్ అందరికీ పండగే. ఆల్రెడీ మనకి ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ చేశారు కదా, ఇప్పుడు నేను చేస్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా. నిజంగా కాలర్ ఎత్తి చెప్తున్నాను, చాలా బాగుంది సినిమా మాత్రం. నిజంగా సూపర్. మీరు ఆల్రెడీ ఇప్పుడు మార్నింగ్ షోకే మీకు ఇంకా పండగ అయిపోద్ది. ఎందుకంటే థియేటర్లో మనకు మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే పండగలా చేస్తాం. ఇంక ఈ సినిమా అయితే ఇంకా మాటలు చెప్పక్కర్లేదు. నాకు తెలిసి థియేటర్లు ఇరిగిపోతాయేమో నాకు తెలిసి. అండ్ మెయిన్గా సుజిత్ పవన్ కళ్యాణ్ గారి తర్వాత ఇంకెవరికైనా చెప్పాలంటే కన్ఫామ్గా తమన్ గారే. మనకి అనిరుద్ధిని వద్దని చెప్పి తమన్ని తీసుకొని ఇంత డేట్ చేసినందుకు ఆయన ది బెస్ట్ మ్యూజిక్ కాదు కదా, ఆయన కెరియర్లోనే ది బెస్ట్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. అంత బాగా ఇచ్చారు. అంటే ఒక దగ్గర వాడిన మ్యూజిక్ బీజిఎం కానీ మీరు వేరే దగ్గర వాడలేదు. నిజంగా అంత బాగుంది. నిజంగా కొత్తగా ట్రై చేసి అవి నిజంగా మనకు చాలా నచ్చేలాగా చేసి చాలా బాగా చేశారు నిజంగా. అండ్ ఒక చిన్న స్పాయిలర్ ఉంది, అది మీకు లాస్ట్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, అప్పుడు మీకు ఆ స్పాయిలర్ తెలుస్తుంది. ముందైతే చెప్పను. అండ్ ఈ మన ఛానల్ స్టార్టింగ్ ఛానల్ కాబట్టి కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఇలాగే నెక్స్ట్ అన్ని మూవీస్ రివ్యూస్ వస్తాయి అండ్ రియాక్షన్ ట్రైలర్స్ కూడా వస్తాయి. అలాగే మన ఛానల్ ఇప్పటికొచ్చి ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఇంకా స్టోరీ పరంగా వస్తే మాత్రం నేనేం చెప్పను, ఎందుకంటే స్పాయిలర్ అవుతుంది కాబట్టి. అండ్ నేను ఒక స్పాయిలర్ అయినా కూడా నేను చెప్పేద్దాం అనుకున్నా కూడా మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే మీరు సినిమాకి వెళ్ళి చూడాలనుకుంటారు కాబట్టి. సో ఆల్ ఓవర్గా గుడ్ అనే చెప్తాను, ఎందుకంటే చాలా బాగుంది. స్టోరీ పరంగా అయితే మాత్రం చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ఇంటర్వెల్లో కొన్ని సీన్స్ అండ్ మనకు ఒక ఇంటర్వెల్ ఒకటి ఉంటుంది, ఇంకా దానికోసం మీరు ఇంటర్వెల్ కోసం వెళ్ళామా అన్నట్టు ఉంటుంది. ఇంటర్వెల్ అయిన తర్వాత సెకండ్ హాఫ్ కోసం ఇంటర్వెల్ మర్చిపోయేలాగా సెకండ్ హాఫ్ ఉంటుంది. అంత బాగుంది. అలాగని ఫస్ట్ హాఫ్ బాగాలేదని కాదు, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా వెళ్తుంది. ఇంటర్వెల్ నుంచి చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. అండ్ మనకి ఆల్రెడీ ట్రైలర్లోనే కొన్ని కట్స్లో సోషల్ మీడియాలోనే అన్ని వైరల్ అవుతుంది. మనకి వాజీ సిటీ ఉంది, సాహోకి ఏమైనా లింక్ ఉంటుందా, సింక్ ఉంటుందా, ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి చెప్పేస్తున్నాను. ఇది స్పాయిలరే కాబట్టి చెప్పేస్తున్నాను. సాహోతో అయితే లింక్ ఉంది. ఇది మనకు ఆల్రెడీ సుజిత్ గారే చెప్పారు, ఇది ఒక యూనివర్స్ అని, సుజిత్ సింగ్ యూనివర్స్ అని చెప్పేశారు ఆల్రెడీ. అండ్ ఈ మూవీ నేను చూసి చెప్తున్నాను, సాహోతో అయితే సింక్ ఉందని చెప్తాను. మీరు కూడా చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ మనకి సాహో 2 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడు సింక్ అయింది కాబట్టి. అండ్ మెయిన్ ఏంటంటే ఓజీ 2 కూడా ఉంది. ఆల్రెడీ ఓజీ 2 కూడా చూపించేశారు మనకి రివ్యూలో, అదే నేను చూసినప్పుడు అక్కడ చూశాను కాబట్టి నాకు తెలుసు ఓజీ 2 కన్ఫామ్గా ఉంది. అండ్ సాహో 2 కూడా ఉంది, సాహోతో సింక్ ఉంది. బట్ కేమియోల కోసం నేను చెప్పలేను, ఎందుకంటే ఎవరెవరు ఉన్నారని నేను చెప్పకూడదు. నేను చెప్తే మీరు కూడా ఇంకా ఇంట్రెస్ట్ పోతుంది, వెళ్ళే ఇంట్రెస్ట్. సో కేమియోస్ అయితే ఉన్నాయి. ఎవరెవరు ఉన్నారని నాకు తెలియదు, నేను చెప్పలేను, ఎందుకంటే చెప్పకూడదు. ప్రభాస్ ఉన్నారా లేదా అని అయితే నేను కన్ఫామ్గా చెప్పలేను, ఎందుకంటే అతను లేరని నేను అంటున్నాను. మీరే ఒకసారి చూసి నాకు కామెంట్ చేయండి ఉన్నారా లేదా అనేది, తర్వాత మనం మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ వరకు వస్తే మీ ఫ్యాన్స్ మనందరికీ ఒక పండగ లాంటి సినిమా తీశారు. దసరా, దీపావళి, న్యూ ఇయర్ ఇవన్నీ మనకు ముందే వచ్చేసాయి. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేను మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మార్నింగ్ షోకి కూడా వెళ్తున్నాను, ఎందుకంటే ఒకసారి చూస్తే సరిపోయే సినిమా కాదు ఇది, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి సినిమాలు రావు. సో ఖచ్చితంగా చూడాలి, నేను ఖచ్చితంగా చూస్తాను ఈ సినిమాని, మళ్ళీ చూస్తాను. మళ్ళీ నాకు తెలిసి మ్యాట్నీ షోకి కూడా వెళ్తానేమో. టికెట్స్ అయితే అవైలబుల్గా లేవు, నాకు మార్నింగ్ షోకి దొరికాయి. మ్యాట్నీ షోకి దొరకకపోతే మళ్ళీ రేపైనా ట్రై చేసి వెళ్తాను ఒకసారి. మీరు కూడా ఖచ్చితంగా ఫస్ట్ టైం చూడండి, నచ్చి మీరు ఫ్యాన్స్ అయితే కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా,
వాళ్ళైతే మాత్రం మీరు ఖచ్చితంగా బుక్ చేసుకొని మళ్ళీ రెండోసారి అయితే వెళ్తారు. దానికి నేను డామ్ షూర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే నేను వెళ్తున్నాను కాబట్టి మీరు కూడా కన్ఫర్మ్‌గా వెళ్తారు. అండ్ ఇది మన మూవీ రివ్యూ అయితే లాస్ట్‌కి సూపర్‌గా ఉంది మూవీ మాత్రం. ఇదే కావాలి మనకు పవన్ కళ్యాణ్ మూవీ నుంచి. నాకు తెలిసి ఫస్ట్ 'హరహర వీరమల్లు' కన్నా 'ఓజీ' రిలీజ్ అయ్యుంటే బాగుండని నేను అనుకుంటున్నాను. అప్పుడు మనం ఇంతలా ఎంజాయ్ చేద్దాం కదా అని. సో, ఏదైతే ఏముందిలే మనకి లాస్ట్‌కి ఎలాగోకలాగా రిలీజ్ బేగా చేశారు కాబట్టి మనం హ్యాపీ. సో, అయితే దసరా హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆలోపు ఏమైనా వస్తే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవుతాను టీజర్స్ గాని, ట్రైలర్స్ గాని. అండ్ దసరా రోజు మనకి 'కాంతార' మూవీ రివ్యూ ఉంది కాబట్టి 'కాంతార 2' అది చూసి నేను రివ్యూ మన ఛానల్‌లో ఖచ్చితంగా వచ్చేస్తది. అప్పటి వరకు నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి కొంచెం. ఉంటాను.